రాక్షసులు అనేది ఇప్పుడు రాక్షసుకి ఏ బుద్ధి ఉంటుంది? రాక్షసుల బుద్ధి ఎప్పుడంటే దొరికిందల్లా దోసేనాక చూస్తాడు. ఏది దొరుకుతుంది, ఇప్పుడు 10 రూపాయలు దొరికే ఇంకో ఎవరు చూసినా సరే తీసేస్తాడు. ఎవరో ఆడి జేబు నుంచి పడిపోయాయి కానీ ఇగో బాబు పడిపోయే బాబు నీ అని చెప్పడం తీసేస్తాడు. అంటే అసురుడు కదా అప్పుడు, అంటే అసురుడు. ఏదైనా సరే తనకి కావాలి, ఇంకెవరికి అవసరం లేదు. అప్పుడు మాటలు కూడా ఏమవుతుంది, అందరూ చూత్తనుగా తీసినా సరే నేను తీయలేదు అంటే అబద్ధం అన్నమాట. అబద్ధం వచ్చేసింది, నేను తీయలేదు, నేను ఆ మాట మాట్లాడలేదండి, మీరు అలా అంటారు ఏంటి, నేను చాలా సత్యవంతుని కానీ మీరు అందరూ ఇలా అంటారంటారు. అబద్ధాలు ఆడేటప్పుడు ఇప్పుడు ఈ లోకం ఎలా ఉంటుందంటే అబద్ధాలు సత్యం అసత్యం ఉన్నదనుకో లోకం కూడా అసత్యాన్ని ప్రసారంలోకి వెళ్ళిపోతుంది. అంటే మేము 10 సార్లు చెప్పామనుకో ఆడు దొంగ అని అనుకో ఆడే దొంగ. 10 సార్లు ఆడు మంచోడు అనుకో ఆడే మంచోడు. ఇప్పుడు అందుకే భగవద్గీత ఏమంటుంది, ఏది మంచి ఏదో చెడు తెలుసుకున్నాడు అంటుంది. మీకు అర్థందా? మంచి ఏదో చెడు ఏదో తెలుసుకునేనాడు. లేకపోతే వద్దు, దాన్ని ఎలాగో డెవలప్ అయిన ఇంట్లో కూర్చోపదు శుభ్రంగా తలుపులే చేసుకుని హ్యాపీగా. ఆ సినిమాలో మొన్న చూశాను నేను, ఒక గజ్జీలు కట్టుకుని డ్యాన్స్ కట్టి తలుపు వేసేసుకుని ఓ 12 సంవత్సరాల తర్వాత తలుపు తీస్తుంది. అదే సినిమా నాకు గుర్తులేదు. అయితే అప్పుడు 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 అది ఎందుకు తీసిందంటే అప్పుడన్నా ఎందుకు తీసింది, ఆ కోపం ఉండిపోయింది, అప్పుడు అహంకారం ఉండిపోయింది. ఈ అహంకారంతో ఏదో చేయాలా ఏదన్నా చెయ్యాలా అని ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ బయటికి రావటం అది ఎలా చూపించాడు, అహంకారం ఎలా ఉంటుందో మనుషుల్లో. అసలు దృష్టి అక్కడ ఉండిపోయింది. ఇంకా అదే జరుగుతూ ఉంది, అదే మ్యాటర్ ఉండిపోయింది. అదే నాకు నేను ఎలాగన్నా సరే నాశనం చేయాలి, ఎలాగైనా నాశనం చేయాలంటే నాశనం చేయాలి. పక్కింటి వాళ్ళు పోవాలా, ఆడు చేను పోవాలా. ఇదే ఉంది ప్రపంచంలో. ఎవడు పోతున్నాడు అదన్నమాట. పోనీ సత్యమేనా పక్కెళ్ళిపోయి మనకు అదే ఇచ్చిందా? అదే ఇప్పుడు అందుకే ఏమన్నాడు ఇక్కడ, రాబోయే రోజుల్లో ఇంత ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇవన్నీ చెప్పాడు. అసుర సంపద ఎలా ఉంటుంది, దైవీ సంపద ఎలా ఉంటుంది అని ఇవాళ 16వ అధ్యాయంలో భగవద్గీతలో నువ్వు రాక్షసి బుద్ధి ఉన్న వాళ్ళు దైవశక్తిగా ఎలా మారుతారో ఇక్కడ చెప్పాడు అనమాట. అదేంటి ఇక్కడ చెప్పాడు. ఇది చెప్పిన దాని గురించి మనం ఇందాక మనం పొద్దున్న చెప్పుకున్నాం కదా, రాగానే చెప్పుకున్నాం. మనం కోళ్ళు ఎలా అయితే మూతేసామో అలా మనం యవన స్థితిలో మూతేసేసాం. ఎందుకంటే అప్పుడు తెలియదు కదా మనకి. ఫోన్ ఇచ్చినా సరే కుర్రోడు కొంచెంసేపు చూసి పక్కన పడేస్తాడు కదా. ఫోన్ ఇచ్చినా కానీ వాడు ఏం చేస్తాడు, కొంచెం చూసి పక్కన పడేస్తున్నాడు. వాడు బంగారు బొమ్మ ఇచ్చినా పక్కన పడేస్తున్నాడు. మరి ఇప్పుడు ఇస్తే తీసుకుంటున్నామా పాడేస్తున్నామా అండి? ఇప్పుడు ఇస్తే తీసుకుంటాం కదా, పడేస్తామా? పాడేయం. అంటే ఇప్పుడు ఎత్తువంటే ఈ విషయం తెలియనప్పుడు భగవద్గీత తెలిసింది కాబట్టి మనకి వ్యాపారం మనకి ఎందుకులేండి అంటాం. కొంత లోపల కొంచెం మాత్రం అది ఉంటుంది, అదేమి ఊరుకోదు, అదేమి అది లెగుతాను. ఇప్పుడు కొంత ఉంటుంది, కొంత అనిపిస్తుంది ఆ బాబా అది ఎవరితో అది తీసుకోవడం మనం తీసుకోకూడదు అదే వస్తుంది. అది ఈ రెండాటిని కంపేర్ చేసుకోమంటున్నాడు. ఎప్పుడు నీ మనసుని భగవద్గీతలో ఏమని అంటున్నాడంటే నీ మనసు మీద దృష్టి పెట్టు, ఏం చేస్తుందో ఆలోచించు. అసలు దీనికి ఇరుగుడు అన్నమాట. ఏం చెప్తుందో ఆలోచించు. అర్థమైంది మీకు? కాను నేను చెప్తున్నాను అనుకుంటున్నాను, నేను నేను చెప్పేస్తున్నాను భలే చెప్తున్నాను అనుకున్నాక తక్కువ ఆగిపోద్ది. ఏం చెప్తున్నావో దాని మీద కూడా ఆలోచన పెట్టాలి. దేని మీద? ఈ చెప్పే దాని మీద. అంటే ఇప్పుడు చెప్పిందల్లా నాదే ఉండదు కదా, నేను ఉండను, నాదెలా ఉంటుంది? ఇప్పుడు నేను కాదు కదా ఇది. మీరు అసలు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనందరం ఇది కాదు. ఈ శరీరం మందా? కాదు. పోనీ ఈ వాయువు మందా? లోపల నుంచి వచ్చే మాట మందా? వాయుదేవుడిది. అందుకే వాయుదేవుడు అన్నాం కదా. సూర్య భగవానుడు అంటున్నాం. సూర్య భగవానుడు వచ్చాడు కదా మనకి, అంటే మన లోపల అగ్ని వచ్చింది. అందుకు మన లోపల అగ్నిని మనం ఇలా తీసి చూడలేం కాబట్టి గుర్తుపెట్టుకోండి. అంటే ఎందాకన్నా దాని గురించి ఇలా తీసి అగ్ని అక్కడ పెట్టి పూజ చేసి మళ్ళీ లోపల పెట్టుకోగలదువా? పెట్టలేము. కాబట్టి అప్పుడు సూర్య భగవానుడికి పొద్దున్నే సూర్య భగవానుడు దండం ఎందుకు పెడతాం? గుర్తుపెట్టుకోలేదు. అందుకు వాయుదేవుడికి మనం ఎలాగ మనం తీసుకొచ్చి పూజ చేయలేం. కాబట్టి వాయుదేవుడికి దండం పెడతామంటే మనం ప్రసాదం పెట్టినప్పుడు వాయుదేవుడే తీసుకుంటాడు. దేవుడికని పెడతాం కదా, అది వాయువు ద్వారాగానే దేవతలకు చేరుకుంటుంది. అందుకు వాయువుకి కూడా సంబంధించేసాం. అందుకు వాయుదేవుడు అన్నాం. అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకెవరున్నారు మన లోపల? అగ్ని అంటే తేజస్సు కదా. కళ్ళు
తేజస్ అయిపోయింది, సూర్య భగవానుడు. ఇంక తర్వాత నీరుని ఏమన్నాం మనం? నీరుని అందరూ ఏమన్నారు? గంగామాత, గంగాదేవి, గంగా అంటాం జలాన్ని. మరి గంగ ఎక్కడున్నది అంటే భగవంతుని ఫోటో పెట్టి భగవంతుని మీద నెత్తిమే పెట్టాడు. ఈశ్వరుడు అనే ఒక స్వరూపం పెట్టి స్వరూపం నెత్తిమే పెట్టాడు. ఇప్పుడు ఆ నీరు అనేది లేకపోయింది అనుకో మన ఇంట్లో, వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి సెలైన్ ఎక్కిస్తున్నారు. చూసారా? నీరు ఎవరికి అవసరం? ఇంకా మన బాడీకి. అందుకే నీటిని కూడా మనం ఏమన్నాము? గంగామాతని, అమ్మవారిని పూజ చేసినట్టు ఫస్ట్ నీళ్ళే పట్టుకెళ్ళి మనం అక్కడ పెట్టుకుంటున్నాం కదా. పథకం తాగుతాం కదా. ఇలా ఏది మనకు వచ్చినా రాపోయినా ఏదో నీటిలో వేసేసుకుని తాగేస్తాం 3 సార్లు కదా. అంటే అక్కడ ఎక్కడ వచ్చింది? ఆ గంగకే ఆ గంగామాత అన్నాం. అంటే మనం నేర్చుకోవాల్సిన విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నీ. తర్వాత ఇంకోటి ఏముంది? మట్టి ఉంది కదా. మట్టిలోంచి వచ్చిన ప్రతి వస్తువు, ధాన్యం వచ్చాయి, అన్నం వండాం, అన్నం దేవుడికి ఇట్టాం. అన్నాన్ని ఏమన్నాం మనం? ధనలక్ష్మి అన్నాం. ఎవరినన్నాం? ధాన్యలక్ష్మి. ధాన్యం వస్తే ధనం వచ్చింది, ధాన్యం వచ్చింది, ధాన్యాన్ని ధాన్యలక్ష్మి అన్నాం. ఈ ధాన్యాన్ని మనం తిన్నాం, దానికి ధనం, మన శక్తి వచ్చింది. మన శక్తి వచ్చిన తర్వాత పని చేస్తే డబ్బులు వచ్చాయి. ఎక్కడొచ్చింది ధనలక్ష్మి? ధాన్యం ఉంటేనే ధనం వచ్చింది. ఎక్కడొచ్చింది? భూమిలోంచి వచ్చింది. అందుకు భూమాత అన్నాం. ఏమన్నా? భూమాత అన్నాం. అందుకు పొద్దున్నే భూమాతకి మనం స్నానం చేస్తాం కదా. అంటే ఎవరు చెప్పలేదు ఈ విషయం. స్నానం ఎలా అయితే చేస్తామో, ఎలా అయితే బొట్టు పెట్టుకుంటామో, ఎలా అయితే అలంకారం చేసుకుంటామో, అలాగా మన ఇంటి ముందున్న అడుగు స్థలం ఉన్నాయి. ఇంటి ముందు ఉన్నది కొన్ని నీళ్ళు జల్లి తుడుతాం కదా, శుభ్రం చేసి నీళ్ళు జల్లి, ఇదంతా అభిషేకం. అది చాలామంది తెలియట్లేదు. జల్లేసిన తర్వాత ఈ అభిషేకం చేసిన తర్వాత ముగ్గు పెట్టి, ముగ్గు ఒక దాంతో పెడతామంటే చాలామంది పూర్వం అయితే దాన్ని ప్రత్యేకంగా పిండి ఉండేది, పిండితో పెట్టేవారు. ఇప్పుడు ఏంటంటే ఏదో ముగ్గు రోడ్డు అమ్మేసి ముగ్గు తెచ్చి పెట్టేస్తున్నాం కదా. తర్వాత కొన్ని మంచి కార్యక్రమాలు వచ్చినప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని పెడుతున్నారు కదా. అదంతా కాదు అసలు ఇక్కడ మన ఇంటికాడ అమ్మవారికి భూమాతకు నువ్వు ఎక్కడ పూజ చేస్తావు? ఇవో ఇక్కడ పూజ చేస్తావు. ఇది పెట్టిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఎక్కడిక్కడ చిన్న ముగ్గు పెట్టుకుని మళ్ళీ అమ్మవారికి అక్కడ పూజ చేసి అమ్మవారిని దండం పెట్టుకుంటాం. అర్థమైందా? మీరు ఎవరో పెట్టకపోతే మా మనవడు పెడతాను, చూడండి వీడియో. అర్థమైంది? ఆడికి అలవాటు అయిపోయింది, రోజు పొద్దున్న రావడం, దండం పెట్టుకోవడం. అంటే అలవాటు చేసుకోవాలి. ఆ బుద్ధి ఎప్పుడు మారుతాం మనకు తెలదు. కానీ ఉన్నంతసేపు దాని మార్గం మనకు అన్నీ చేసాం. మనం చేసి ఎక్కడ మార్చాం? ఇక్కడ మూసిపోయాం. అంటే ఇప్పుడు పంచభూతాల్లోనూ మనం ఎలా ఉన్నాం? ఆకాశతత్వం ఉండిపోయింది ఇంకా మనకి కదా. ఆకాశాన్ని ఆలోచన తత్వం. ఇప్పుడు అందుకే భగవద్గీత ఏం చెప్పింది? నువ్వు ఆలోచించు, ఏం ఆలోచన వస్తుందో ఆలోచించు. ఇలా కూర్చున్నాం మనం, కూర్చోగానే ఇంటికాడ ఏదో పని ఏమీ లేదు, ఖాళీ కూర్చోగానే ఏదో ఒక ఆలోచన వచ్చింది. ఇది మంచి ఆలోచన, చెడు ఆలోచన, మళ్ళీ నువ్వు ఆలోచించుకో అంటున్నాడు. ఆలోచన వచ్చింది, అందరికీ వస్తుంది, రాకుండా. కానీ ఈ ఆలోచన మంచిదా చెడ్డదా? ఇది మంచిది కాదో చెడ్డది కాదో? సరే, మనకు ఒక సంశయం వచ్చింది. అప్పుడు ఏం చేయాలా? ఎన్నో భగవద్గీత తీసి ఏదో ఒక శ్లోకం చదివి దాని అర్థం చదివితే కొంచెం మనకు బుర్రలోకి ఆలోచన ఇచ్చేసాడు పరమాత్మ. లేదు, అది కూడా చదవలేము, చదివి బుద్ధి లేదు, లేదా చదివి ఆలోచన లేదు, చదవలేము. మంత్రం చెప్పించుకుంటే నీ ఆలోచన ఏం చేశాడు? ఈ ఆలోచనలో భగవంతుల్లోకి వెళ్ళిపోతుంది. అంటే నువ్వు చెప్పే ప్రతి విషయం, చేసే ప్రతి పని కెమెరా ఉంటుంది అక్కడ. మీరేమో కంగారు పడకండి. ఇక్కడేమో మనం ఏదో కూర్చున్నాం అనుకుంటున్నాం, అక్కడ కెమెరా ఉంటుంది. ఆ కెమెరా అంతా రికార్డ్ అవుతుంది. ఆ అమ్మాయి కెమెరా ఇక్కడ ఉందని చూస్తుంది. కెమెరా ఇక్కడ లేదు, భగవంతుడి దగ్గర ఉంది. మనం పుట్టినప్పుడే కెమెరా పెట్టించాడు. మీకు అర్థమైందా? ఈ కెమెరా ఏం చేస్తుంది? మనం ఏం చేస్తున్నాం అన్నీ చూస్తుంది. కెమెరాలోకి వెళ్ళింది మళ్ళీ మనకే ఎత్తుంది అనమాట. మనం తిట్టాము ఎవరినో, మళ్ళీ మనకి ఎవడో మనల్ని తిడతారు. మనం ఎవరినో కొట్టాము, మళ్ళీ మనల్ని కొడతాడు. అంటే రియాక్షన్ జరుగుతుంది, రియాక్షన్. ఇప్పుడు అందుకే ఏమన్నాడు ఇక్కడ? రెండు భాగాలు చెప్పాడు. ఒకటే దైవీ సంపద, 2 అసుర సంపద. మనం అసుర సంపద నుంచి, అంటే ముందు దైవీ సంపదలో ఉన్నాం మనం. ఇందులోంచి మనం ఏమంటున్నాడంటే రోజు ఒక వజ్రం తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే ఇగో ఈ పెట్టలోంచి ఆ మూసేసిన దాంట్లోంచి ఒక్కోటి తీసుకుంటున్నాం. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు మన ఇంట్లో ఉన్న అన్నిటిని వదిలేయాలా, మన పిల్లల్ని వదిలేయాలా,
మన సంసారాన్ని వదిలేయాలా ఆలస్యం వస్తుంది. అందుకే చాలామంది భగవద్గీత దగ్గరికి వెళ్తే ఇవన్నీ వదిలేయలేము అనుకుంటారు. ఇవన్నీ వదిలేయమంటలేదు అసలు. అందులో ఒకదాన్ని వదలమన్నాడు. ఏంటది ఒకదాన్ని వదలటం అంటే నీ గుణాలు కామ, క్రోధ, లోభ, మద, మత్సర్యం, ఈర్ష, దంభం, దర్పం, అసూయ. మెయిన్ ప్రధానంగా ఇప్పుడు అందరిని ఆడించేది అసూయ. మీకు అర్థమైందా? ఈ అసూయని తీయమన్నాడు ముందు. మరి అసూయ అంత పోద్దా? పోదు. అందుకే ఈ పెట్టి లేపాలన్నమాట. పెట్టి లేపినప్పుడు ఏమవుతుందంటే నీకు ఒక ఆలోచన వస్తుంది. ఎవరినో ఏదో అనిపించి ఎవరో పక్కన ఏదో మంచి సంబంధం వచ్చేసింది. రాగానే పోయి వీళ్ళకి ఇలాంటి సంబంధం వచ్చేసిందా, ఇలా వచ్చేస్తే ఎలాగా అనుకుని మనకు లోపల గెలుగుతుంది. అది లోపల ఆ గెలికిన దాన్ని ఎప్పుడైతే నీకు ఇది ఎలా వచ్చిందో ఆలోచించమన్నాడు కదా అక్కడ భగవంతుడు. ఒకసారి ఆలోచించి అవును జటి నేను ఎలా ఆలోచిస్తున్నాను, నాకెందుకు వచ్చింది ఇది అనుకుంటే నీకు అంతకంటే గొప్ప ఆలోచన, అంతకంటే గొప్ప శక్తిని ఇచ్చేస్తాడు. అక్కడ ఒక్క ఆలోచనలో ఒక్క క్షణంలోనే మనకి ఏం కావాలంతా భగవంతుడు తక్కువని. ఎప్పుడైతే అక్కడ మంచి కార్యక్రమం వాళ్ళ ఇంట్లో మంచి సంబంధం వచ్చింది, అలాంటిది వచ్చేసింది ఎలాగా అనుకున్నాం. సరే దాన్ని ఎలాగోలా పాడు చేయాలనుకున్నాం. పాడు చేయడానికి ప్రయత్నాలు చేస్తాం ఏంటి ఇందులో లేకపోతే. కానీ ఆలోచన వచ్చింది, అమ్మో ఇలా చేయకూడదు మనం. భగవంతుడు చూస్తున్నారు. కెమెరా ఉంది కదా, మనందరూ కెమెరా తెలిసిపోయింది. ఇప్పుడు కెమెరా ఉంది మనకి ఎందుకు అనుకున్నాం అనుకో. ఏదైతే నువ్వు నాకు లేదు అనుకున్నావు కదా, ఆ లేనిది ఎలా మనసు మారగానే నీకు ఆ లేనిది ఏదైతే ఉందో అది నీకు మళ్ళీ ఇస్తాడన్నమాట. ఎప్పుడు ఇస్తాడో? నీ ఆలోచన మార్చుకుంటే, నీ రూట్ మార్చుకుంటే, నీ తత్వాన్ని మార్చుకుంటే అప్పుడు నీకు ఏం కావాలని ఇస్తాడు. లేదు అబ్బాయి నేను అలా కుదరదండి, నేను ఇలాగే ఉంటానని మొన్న ఏదో చెప్పాను కదా, లోపలికి వెళ్ళిపోయి గడేసుకుందాను, నేను ఇలాగే ఉంటానన్నాను అనుకో, ఎవరు పోతారు లాస్ట్కి? మళ్ళీ అలాగే మనం అంతా కొట్టుకుంటూ తిట్టుకుంటూ అందరికీ దూరం అయిపోయి లాస్ట్ కొత్తలోకి నాశనం అయిపోతాం. అది చెప్తుంది భగవద్గీత. నేను చెప్పలేదు నాశనం అయిపోతాం కదా, నాకెందుకు ఈ మాటలు నేను ఆ భగవద్గీత అందరూ చెప్పింది కానీ చెప్తున్నాను. మళ్ళీ మీరు అందరూ అని చెప్తున్నారు అనుకోవద్దు. ఎప్పుడు మనం ఎవరు అనేది చెప్పింది భగవద్గీత, అది గుర్తుపెట్టుకోండి. మనం ఎవరు ముందు మనం ఎక్కడి నుంచి పుట్టాము అంటే తల్లి గర్భంలో పుట్టకముందు జీవుడిగా ఉన్నదప్పుడు పరమాత్మలో ఉన్నాం. అంటే మనం ఇదేంటంటే తల్లి గర్భం నుంచి పుట్టాం కదా, మళ్ళీ ఇలా మీరు ఎలా అంటున్నారు ఏంటంటారు. అది కాదు నేను చెప్పేది. నేను చెప్పడం భగవద్గీత ఏమని చెప్పిందంటే నువ్వు ఫస్ట్ భగవంతుడి దగ్గర ఉన్నావు. భగవంతుడి దగ్గర నుంచి వాయు రూపంలోనూ తేజో రూపంలోనూ తల్లి గర్భంలోకి వచ్చావు. అంతేకాని నువ్వేమో డైరెక్ట్గా ఏదో